ఆరాధన కొరకై కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని చూసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. 1వ అధ్యాయము యోనా, పేజీ నంబర్ 762 నంబరు, పేజీ నంబరు 762. 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనము మార్చి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి విజ్ఞప్తి కలుగునని ప్రకటింపము. చదవాలి. అయితే యెహోవా సన్నిధిలోని తర్షీషు పట్టణమునకు పారిపోవద్దని యోనా ఎప్పేకి పోయి తర్షీషునకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషుకు పోవటకు ఓడ ఎక్కాడు. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. ప్రార్థన మనం చేస్తున్నారు. ఈ భాగమంతా కూడా మనకు తెలిసినటువంటి భాగమే. చాలా చిన్న పుస్తకము, అంటే 4 అధ్యాయాలు మాత్రమే ఉండే పుస్తకం ఇది. మరి చాలా అర్థమయ్యేటువంటి భాషలోనే మనకు రాయబడతా వచ్చింది. కాబట్టి యోనా యొక్క జీవితాన్ని ఇక్కడ మనం గమనిస్తూ రావచ్చు. అయితే ఆరాధనలో మనకు ఏ రీతిగా దేవుడు సహాయం చేస్తాడని మనం కొన్ని తలంపులు చూసినప్పుడు, దేవుడు యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. నినివే పట్టణానికి పోయి అక్కడ పరిస్థితులు బాగలేవు కనుక అక్కడ వారికి సువార్తను ప్రకటించు అని చెప్పినప్పుడు ఆయన నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకు పారిపోతూ వచ్చాడు. ఆ సందర్భంలో దేవుడు ఆ యొక్క ఓడపైకి తుఫాను గాలిని తీసుకుని వచ్చాడు. అయితే మరి యోనా ఏ రీతిగా దేవుని నామాన్ని ఘనపరిచాడు, ఏ రీతిగా యోనా ద్వారా మరి ప్రభు ఎలాగా స్తుతించబడ్డాడు అనేది కొన్ని విషయాలను మనం ఇక్కడ గమనిస్తే, యోనా చేసినటువంటి పని దేవునికి నచ్చలేదు. కానీ ఆ నెగిటివ్ పరిస్థితుల్లో నుండి యోనా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తూ ఉన్నాడు, ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడు అంటే తన పరిస్థితి దాటిపోయింది. అంటే ఆ ఓడలో బద్దలైపోయేటువంటి పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటి? దేవుని మాటను లక్ష్యం చేయని కారణం చేత. మరి అక్కడ యోనా ఒక్కడే ఉన్నాడంటే ఓడ నాయకులు ఉన్నారు, వారందరూ అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, కొంతమంది వారందరూ కూడా అక్కడ ఉన్నారు. వారికి ఏం చేయాలనో తెలియలే ఆ పరిస్థితిని చూసినప్పుడు. మరి యోనా చూస్తే కింద అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రలోకి పోయినాడంట. అందుకే ఒక సందర్భంలో రాయబడింది, ఓయి నిద్రపోతా అంటారు వాళ్ళు వచ్చి. ఇంత తుఫాన్ జరుగుతూ ఉంది, మేము మా దేవుళ్ళకి మొక్కుకుంటున్నాము, మరి లేచి నేను కూడా నీ దేవునికి మొక్కొచ్చు కదా అంటే అంటాడప్పుడు, ఇదిగో ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలుసా? నా నిమిత్తమే వచ్చింది ఈ తుఫాను. నా నిమిత్తమే వచ్చింది ఈ తుఫాన్. ఆగాలంటే దీని కారణము నేనే అని వారికి చెప్తా వస్తారు. సరే అని కొద్ది సమయం చూసి వాళ్ళు ఏం చేశారంటే, పాపం వాళ్ళకు భయం పుట్టుకుంది ఆ గోడలో ఉన్న వారందరికీ కూడా. అందరూ ప్రార్థించడం మొదలుపెట్టారు వారి దైవంలో. యోనాకు తెలుసు ఏంటి పరిస్థితి అంతా కూడా, ఎందుకు వచ్చింది అన్నీ తెలుసు యోనాకు. అందుకే ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఏం చేస్తా వచ్చాడంటే, యోనా ద్వారా దేవుడు ఎలాగ మహిమ పొందాడో ఇప్పుడు గమనిస్తే 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకటి చదవండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసిదివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము
మా మీద మోపకుందుగా కానీ యెహోవాకు మనవి చేసుకుని. వీళ్ళందరూ కూడా దేవుని ఎరగనటువంటి వారు, అన్యులు అని చెప్పొచ్చు ఒక మాటలో. ఎవరు అంటే దేవుని ఎరగనటువంటి జనాంగం వీళ్ళందరూ కూడా. కానీ ఆ ఓడ పైకి వచ్చినటువంటి ఆ పరిస్థితి ఏం చేసింది వీళ్ళనంటే నిజ దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా చేసింది. వారందరూ దేవుని ఎరగలే ముందు. యోనా చేసిన ఒక నెగిటివ్ పనిలో కూడా దేవుడు ఒక పాజిటివ్ తీసుకొచ్చాడు ఇక్కడ. ఏంటిదంటే ఆయన చేశాడు ఈ పనంతా, దేవుడు చేశాడు. మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఈ సముద్రమును, గాలిని, తుఫాన్ను ఒక మాట చేత ఆగిపో అంటే ఆగిపోయింది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే వారందరూ కూడా ఏం చేశారంట అంటే ఆశ్చర్యపడ్డారంట. ఆ పడవలో ఉన్న వారు అక్కడ మత్తయి సువార్త యేసు ప్రభువు వారు చేసిన అద్భుతాన్ని చూసి. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ఆ ఓడలో ఆ యొక్క సముద్రము, గాలి, ఆ తుఫాను ఆగిపోవాలంటే మరి ఈ వ్యక్తిని తీసి సముద్రంలోనికి పడేయాలి. అది అక్కడ కండిషన్. అప్పుడు వారు ఎంత ప్రయత్నం చేశారంటే ఆయనను పడేయకూడదు, ఆయన ఎందుకు బతికున్నది నేను చంపేయాలనుకున్నారు. మొదట యోనా గురించి మాట్లాడుతూ, ఎందుకు ఈ వ్యక్తిని తీసి నేను సముద్రంలో వేయాలా, ఎందుకు ఈ వ్యక్తిని నేను మరణానికి అప్పచెప్పాలని వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. ఓడను అటు ఇటు తిప్పారు, ఇటు గాలి లేదేమని ఇటు తిప్పారు, ఇటు తిప్పారు, ఇటు తిప్పారు. ఎటు తిప్పినా పోలేదు ముందరికి. ఎందుకు పోలేదంటే దేవుడు దాని పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏ ప్రణాళిక అంటే ఆ పడవలో ఉన్న అన్యులు కూడా ప్రభును తెలుసుకునేటువంటి పరిస్థితిలోనికి రాగలిగారు. కాబట్టి నేను గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రభువును తెలుసుకోవడానికి మన ద్వారా ఇతరులు ప్రయత్నము చేస్తున్నారా? నీకొచ్చిన మేలు, నీకొచ్చిన కష్టము, నీకొచ్చిన పరిస్థితి అంతా కూడా అన్నీ ఉన్నా కూడా నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు నిన్ను చూసి ఇతరులు దేవుణ్ణి తెలుసుకుంటున్నారా? సేవాదేశపు రాణి గురించి మనకు తెలుసు. 2వ రాజుల గ్రంథంలో సొలొమోను యొక్క స్థితిగతులు చూడడానికి వచ్చి ఆయన దేవుని స్తుతించింది. ఏమని చెప్పింది? అయ్యో నువ్వు నాకు చెప్పిన విషయం కొంచెమే, నేను ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నాకు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి ఇంకా అనిపిస్తుంది. అందుకే నీ దేవుడైన యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని ఆమె కూడా అక్కడ స్తుతిస్తా ఉంది దేవుణ్ణి. అంటే ప్రభును గూర్చి ఎవరు తెలుసుకుంటున్నారంటే అన్యులు తెలుసుకుంటున్నారు, కానీ క్రైస్తవుడు సరైనటువంటి విధానంలో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు. ఇక్కడ ఓడలో కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే యేసును ఎరిగినారు వీళ్ళందరూ కూడా దేవుని తెలుసుకున్నారయ్యా, ఈ వ్యక్తిని మేము